అండి అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే పిల్లలకి ఒక మంచి హెల్తీ స్నాక్స్ అయితే చూపిస్తున్నాను. ఇలా కనుక చేసి పెట్టుకుంటే ఒక 15 డేస్ 20 డేస్ వరకు పిల్లలకి మంచిగా ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినేదానికి ఇవ్వచ్చండి. చూడ్డానికి కూడా మంచి అట్రాక్షన్గా ఉంటుంది కాబట్టి పిల్లలు మంచిగా ఇష్టంగా తింటారనమాట. సో ఇందుకోసం అయితే నేను బాదం పప్పులో ఒక కప్ అయితే తీసుకున్నాను. వాటిని బాగా సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి. బాగా రోస్ట్గా వేయించుకోవాలి. సో మనకి చిటపటలాడుతున్నట్టు అనిపిస్తుంది కదా, ఆ టైంలో ఒక 5-6 ముంతమాడి పప్పులు అలాగే ఒక ఇలాచీ వేసుకొని ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిందన్నప్పుడు మనం వాటిని తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ముందుగా తీసుకున్న కప్పు బాదం పప్పు ఉంది కదా, అదే కప్పులోనే ఒక కప్పు నేను బెల్లం అయితే తీసుకుంటున్నాను. మీకు కావాలంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు. అందులో ఒక 1/4 కప్ అయితే వాటర్ అందులో యాడ్ చేసుకొని బాగా అదంతా కరగాలన్నమాట. ఇలా బురుగు టైప్లో వస్తున్నప్పుడు కొంచెం లేత పకంగా ఉంటుంది. ఈలోగా మనమైతే ఈ పప్పులన్నిటినీ మిక్సీ పట్టేసుకోవాలి చల్లారిన తర్వాత. సో కొంచెం లైట్ రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి, మరీ ఫైన్గా అయితే పట్టుకోకూడదండి. చూసారు ఇక్కడైతే పాకం అయితే రెడీ అయిపోయింది. పాకం వచ్చిందా లేదా అని తెలియాలంటే ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులోకి వేసుకొని చూడండి. కొంచెం గడ్డగా ఉన్నింది అనుకోండి, పాకం తయారైపోయినట్టే. ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పొడిని అయితే అందులో వేసేసుకొని ఉంటలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ టైప్లో గరిటెతో అయితే తిప్పుతూ ఉండాలి, ఎక్కడ ఉంటలు లేకుండా ఉంటుందనమండి. ఇందులోకి మీకు కావాలంటే నెయ్యి వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నేనైతే ఒక స్పూన్ నెయ్యి అయితే అందులోకి వేసేస్తున్నాను. మళ్ళీ ఒకసారి గరిటెతో బాగా అంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్లేట్లోకి నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి అయితే ఇది వేసుకొని, అది వేడిగా ఉంటుంది కాబట్టి ఇలాంటి బౌల్లో లేకపోతే గరిటెతోనో బాగా స్ప్రెడ్ చేయండి 4 వైపులా. ఇప్పుడైతే వేడిగా ఉన్నప్పుడే ఇలా చాక్తో అయితే ఘాట్లు పెట్టేసుకోండి. మీకు నచ్చిన షేప్లో అయితే పెట్టేసుకోండి. తర్వాత అది పూర్తిగా చల్లారిన తర్వాత అయితే మళ్ళీ మనకి నచ్చిన షేప్లో అయితే రావండి. సో నేనైతే బర్ఫీ టైప్లో అయితే చేసేసుకున్నాను. సో ఇలా చక్కగా అయితే డెకరేషన్ చేసుకున్నాను అనమాట. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.